చూడని కాదు సమస్యల్లో ఆ ఈగో ఉంటుంది అతనికి. అక్కడ లోకల్గా అందరినీ కలుపుకెళ్ళలేకపోయాడు. అది ఒక మైనస్ ఉంది. బట్ మనిషి అయితే మంచోడే. ఇంకోటి వైసీ సామాజిక వర్గానికి సంబంధించింది. గిద్దలూరు వచ్చేటప్పటికి ఇటు రెడ్డి సామాజిక వర్గం బలమైంది, వైసీ సామాజిక వర్గానికి బలమైంది. ఇప్పుడు గిద్దలూరులో తెలుగుదేశం పార్టీ వైశాస్కి ఇస్తుంది అనేటువంటిది ఒక ప్రచారం నడుస్తుంది, టీడీపీ. కాబట్టి ఇద్దరు వైశాసుని పెట్టుకోవడం కంటే అక్కడ ఇప్పుడు రెండో రెడ్డి వర్గం తీసుకొచ్చి పెట్టి అదే సందర్భంలో మార్కాపురం నాకు తెలిసినంత వరకు మార్కాపురంలో వైశాస్ ఎక్కువ. వైశాస్కి బలమైన సీటు. విజయవాడ వెస్ట్ కంటే కూడా మార్కాపురం చాలా బలమైన సీటు. స్టేట్ లో 3 ఉన్నట్టున్నాయి వైశాస్ సీట్లు. అక్కడ ఉత్తరాంధ్రలో ఒక సీట్ ఇచ్చారు కదా మొన్న. సంజయ్ ఆయన పేరు ఇది ఇదివరకు తెలుగుదేశం పార్టీ డిప్యూటీ ఇది చేశాడు సుజయ్ కృష్ణ గారు. అది ఇక్కడ వచ్చాడు ఖచ్చితంగా. ఇందులో గిద్దలూరు వాస్తవంగా మార్కాపురం వీటందరికంటే కూడా గట్టి సీటు వైశాస్. కానీ ఎప్పుడు కూడా అసెంబ్లీ సీట్ వైశాస్కి ఇవ్వట్లే. అక్కడ ఎంతసేపు మున్సిపల్ చైర్పర్సన్లు వైశాస్ వస్తున్నారు ఎప్పుడు కూడా అక్కడ. కానీ ఎమ్మెల్యేకి ఇవ్వట్లేదు ఇప్పటిదాకా. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ఒక ప్రయోగం చేశాడు అనమాట, ఎమ్మెల్యేగా వైశాస్కి ఇవ్వడం అన్నట్టు. అది అక్కడ లోకల్ గా బలమైనటువంటి వాళ్ళు కనబడలేదేమో. ఈయనకి ఆ ఏరియాతో మంచి కాంటాక్ట్స్ అని బంధుత్వాలు ఉన్నాయట అన్న రాంబాబుకి. అందుకని ఇది అటు పక్కకు పెట్టినట్టున్నారు. సీట్ రాదు అనుకున్న లిస్ట్ లో నారాయణ స్వామి పేరు వినిపించేది. అంటే ఆయన పనితనం కానీ ఏదైనా కానీ ఆయనకి రాదేమో పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే గూడూరు ఆయన కూడా పక్కన పెడతారు అనుకున్నారు, అలాగే పక్కన పెట్టారు. నారాయణ స్వామికి ఇప్పుడు తీసుకొచ్చి సీట్ ఇవ్వడం అంటే ఒక రకంగా నెల్లూరు జీడీ నెల్లూరు ఇవ్వడం అంటే ఏం పని చేసింది అక్కడ? క్యాస్ట్ వాళ్ళు ఇవ్వాల్సి వచ్చిందా, వేరే కారణం ఏదైనా? పెద్దిరెడ్డి ఫ్యాక్టర్ పనిచేసినట్టుంది.